హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ తీసిన వ్లాగ్ అనమాట. ఈ వింటర్ స్టార్ట్ అవ్వడం ఏమో కానీ అసలు బట్టలు ఆరబెట్టడానికే సగం టైం అయితే అయిపోతుంది డే మొత్తం మీద. ఇది నిన్న మార్నింగ్ అనమాట. నేను పిల్లలు స్కూల్కి అది వెళ్ళగానే బట్టలు అది ఉతికేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఈ టైంలో మిషన్ వాష్ ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అనమాట. దాంట్లో అయితే వెంటనే ఆరిపోతాయి, కానీ నేను హ్యాండ్ వాష్ చేయాల్సి వస్తుంది అనమాట. హ్యాండ్ వాష్ వల్ల అసలు 2 days పడుతుందండి. ఇంకా ఇలా కాదులే అని చెప్పేసి కింద మామూలుగా ఈ తాడైతే కింద ఉండేది. సో దాన్ని ఏం చేశానంటే ఇంకా కొంచెమైనా పైన ఎండ వస్తుంది కదా అని చెప్పేసి పైకైతే షిఫ్ట్ చేశాను. ఇది ఇంకా మొత్తం కట్టేసి దాన్ని తుడిచి నీట్గా బట్టలు ఆరేయటమేనమాట. అండ్ ఈ వింటర్లో అందరికీ అంతే కదా, బట్టలు ఆరడమే పెద్ద ఇబ్బందిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సంక్రాంతి పనులు ఎంతవరకు స్టార్ట్ చేశారండి. పిండి వంటలు కానీ షాపింగ్ కానీ అవన్నీ ఎంతవరకు వచ్చాయి. అసలు మా విలేజ్లో అయితే చాలా సందడిగా ఉండిద్ది. అండ్ మెయిన్లీ ఏంటి అంటే ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది కదా, ఒక 5th 6th ఆ టైం నుంచి అయితే, ఆ డేట్ నుంచి అయితే మా విలేజ్లో మా బజార్లో రోల్ ఉందన్నమాట మాకు ఇంట్లోనే. సో ఇంకా అరిసెలు అయితే ఇప్పుడు బాగా ఈ సంక్రాంతికి ఎక్కువ చేసుకుంటారు. దానికి ఎర్లీ మార్నింగ్ 5 నుంచే ఇంకా రోల్కి అయితే తెంపు ఉండదు. అంటే ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి కొట్టుకుంటానే ఉంటారనమాట. అండ్ ముగ్గులు ఇవన్నీ కూడా చాలా సంబరంగా ఉండిద్ది. 1 month ముందు నుంచి, అంటే నెల పట్టిన దగ్గర నుంచే ధనుర్మాసం నగర సంకీర్తన అయితే జరిగిద్ది అనమాట మా విలేజ్లో. అదొక స్పెషల్ అనమాట. నిలబట్టిన దగ్గర నుంచి, సంక్రాంతి నిలబట్టిన దగ్గర నుంచి. అండ్ సంక్రాంతి రోజు అయితే మంచి మంచిగా అన్నీ, అంటే వేషాలు అది వేసుకొని అన్ని స్వామి రాముడు అలా సీత అలా వేషాలు వేసేసి ఆ రోజు స్పెషల్గా నగర సంకీర్తన చేస్తారు. సంక్రాంతి ఫెస్టివల్ రోజు మార్నింగ్ 3కి 2కి అలా స్టార్ట్ చేసి ఆఫ్టర్నూన్ 12కి 1కి అయిపోతుంది అనమాట. అంతసేపు ఊరంతా కూడా బాగా సంబరంగా చేస్తారు. చాలా బాగా అనిపిస్తుందండి. మెయిన్లీ ముగ్గుల పోటీలు అవన్నీ కూడా పెడతారనమాట. అండ్ హియర్ అయితే నేను మిస్ అవుతున్నాను అవన్నీ. నాకు చాలా సాడ్గా అనిపిస్తుంది. ఇయర్ అయితే వెళ్ళలేకపోతున్నాం. లాస్ట్ ఇయర్ బాగా ఎంజాయ్ చేసాము అవన్నీ కూడా. పిల్లలకి పోటీలు అన్నీ కూడా పెడతారనమాట. మ్యూజికల్ చైర్స్, లెమన్ స్పూన్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ బైక్ రైడ్స్, కోడి పందాలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ మీ ఊర్లో సంక్రాంతి సంబరాలు ఎంతవరకు వచ్చాయి, మీ ఇంట్లో పిండి వంటలు కానీ ఇవన్నీ ఎంతవరకు వచ్చాయి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ మధ్య యూట్యూబ్లో ఒక వీడియో చూస్తానన్నమాట నేను. ఇద్దరు కొడుకులు ఉన్నవాళ్ళు, ఒక కొడుకు ఉన్న వాళ్ళకి గాజులకి ఎంతో కొంత మనీ ఇస్తే గాజులు వేయించుకుంటే వాళ్ళకి మంచిదంట. అంటే ఒక కొడుకు ఉన్న వాళ్ళకి. ఇది మీలో ఎంతమందికి తెలుసో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ మధ్య ఇలాంటివి బాగా వస్తున్నాయి. తమ్ముళ్ళకి బట్టలు, అంటే అక్క చెల్లెళ్ళు ఉంటే బట్టలు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా చాలా వస్తున్నాయి. ఇప్పుడు ఈ సంక్రాంతికి అయితే ఇద్దరు కొడుకులు ఉన్నవాళ్ళు, ఒక కొడుకు ఉన్న వాళ్ళకి గాజులు వేపిస్తే మంచిదంట వాళ్ళకి, ఒక కొడుకు ఉన్న వాళ్ళకి. సో వాళ్ళు కూడా అడిగి తీసుకోవచ్చు అనమాట. పెద్ద పెద్దవి బట్టలు అవంటే కొంచెం కష్టంగా అనిపిస్తుందేమో, కానీ ఇవాళ ఉన్న సిచ్యువేషన్స్కి ఇంకా గాజులు అంటే ఈజీగానే అయిపోతాయి కదా. డజన్ 30 రూపాయలు కూడా లేవండి. సో నమ్మేవాళ్ళు దీన్ని ఫాలో అవ్వచ్చు. కొంతమంది బాగా చెప్తున్నారు కదా, ఇప్పుడు గాజుల వల్ల మనకి నష్టమేమీ అవ్వదు అని నేను అనుకున్నాను అనమాట. అది నా ఒపీనియను. సో నాకైతే 2 అబ్బాయిలు ఉన్నారు, దానివల్ల ఏమి ఇబ్బంది లేదు. మా అక్క వాళ్ళందరికీ ఒక్కొక్కలే కాబట్టి వాళ్ళకి నేను వేపిద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే ఇంకా బట్టలు అది ఆరబెట్టేశాను. తర్వాత వచ్చేసి ఇంకా ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ కొంచెం షూట్ చేశాను. పొటాటో బజ్జీలు అయితే వేస్తున్నాను. ఈ వింటర్కి కొంచెం సాయంత్రం అయ్యేసరికి ఏదో ఒకటి కారంగా తినాలనిపిస్తుంది. సో అందుకనే కొంచెం పొటాటోలు ఉంటే కట్ చేశాను అనమాట, ఒక 3. ఇంకా బజ్జీలు వేస్తున్నాను. స్పెషల్లీ పిండి వంటలు అంటే ఈ సంక్రాంతికి అరిసెలు ఎక్కువ చేసుకుంటారు విలేజెస్లో వాళ్ళు. అంటే మామూలుగా మనకి కొట్టుకునే ఆప్షన్ లేకపోయినా కానీ మిషన్తో ఆడించిందైనా సరే ఆ అరిసెలు అయితే ఎక్కువ చేసుకుంటారనమాట. ఈ ఈ సంక్రాంతి టైంలో అరిసెలకు వచ్చిన టేస్ట్ ఏ పండుగకి చేసుకున్నా రాదంట. బెల్లం కూడా అంత బాగుంటుంది ఈ టైంలో అరిసెలు చేసుకుంటే అని చెప్పేసి స్పెషల్గా సంక్రాంతికి అయితే మా అమ్మ వాళ్ళు అరిసెలు చేసుకుంటారు. అసలు ఎప్పుడు కూడా కొట్టించిన పిండితో నేతి అరిసెలు చేస్తారండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇక ఇప్పటి నుంచే విలేజెస్కి వెళ్ళడానికి టికెట్లు బుక్ చేసుకోవడం కానీ అలాంటి వర్క్స్లో ఉంటారనమాట అందరూ. లీగలీ వెయిట్ చేస్తున్నాను నేను కూడా. అంటే
సంక్రాంతి ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మొత్తం కూడా ఇంకా వీడియోసే వస్తాయి కదా చాలా వరకు. విలేజెస్లో జరిగిన ఫెస్టివల్ ఇలా జరిగింది, మా విలేజ్లో ఇలా జరిగింది అని చెప్పేసి వాటిని చూడటానికి నేను కూడా వెయిట్ చేస్తున్నాను. నాకు కూడా అవి చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకు అంటే మనం వెళ్ళలేకపోయినా అలాంటి ఎన్విరాన్మెంట్ని మనం చూసినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట అలాంటి వీడియోస్లో. సో వాటి కోసమే నేను కూడా వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఏంటి అంటే ఒక 7 ఇయర్స్ బ్యాక్ అయితే మా డాడీ ఈ భోగి పండుగ రోజు అంటే ఇంకా నెక్స్ట్ తెల్లారితే భోగి అనగా చనిపోయారనమాట. అందుకని ఈ పండగకి అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఈ సంక్రాంతి ఫెస్టివల్కి మేమైతే పెద్దలకు పెట్టుకుంటాము. అంటే తాతయ్యలు కానీ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఫొటోస్కి క్లీన్ చేసి నీట్గా వాటికి కొన్ని పూలతో డెకరేషన్ అది చేసేసుకొని మనం చేసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా ఏమైనా సరే మనం ఇంకా పిండి వంటలు కానీ ఆ రోజు ఏదైనా వాళ్ళకి ఇష్టం వచ్చింది చేసి పెట్టేసి దండం పెట్టుకుంటాం అనమాట. సాంబ్రాణి అది వేసేసి ఇంకా ఆ డేట్ అనేది పర్టికులర్గా ఫాలో అవ్వం, కానీ ఇంకా సంక్రాంతి అప్పుడే కాబట్టి సంక్రాంతి రోజే పెట్టుకుంటాం అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా మా ఇంట్లో మా నాన్నకి మా తాతయ్యకి అయితే పెట్టుకుంటాము. సో మీలో ఎంతమంది ఇలా ఫెస్టివల్కి పెద్దలకు పెట్టుకుంటారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కొంతమంది ఏంటంటే పర్టికులర్గా ఆ డేట్ని అంటే పెద్దల్లో చనిపోయిన డేట్ని గుర్తుపెట్టుకొని అదే డేట్కి భోజనాలు పెట్టుకోవడం అలా చేస్తూ ఉంటారు, దేవుడికి పెట్టుకోవడం. బట్ మేమైతే ఇంకా అంతకుముందు అంటే మేము పుట్టకముందు అలా చనిపోయిన వాళ్ళందరికీ కలిపి కూడా ఇంకా సంక్రాంతికే పెద్దలకు పెట్టేసుకుంటాం అన్నమాట. సో ఫైనల్లీ ఇదనమాట ఇవాళ వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ పక్కింటి ఆంటీ వాళ్ళైతే వాళ్ళ బాబు మ్యారేజ్ కుదిరిందని కొన్ని స్వీట్లు అయితే చాలా యమ్మీగా ఉన్నాయి అనమాట, మోతీచూర్ లడ్డు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.